జూపడి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిద్ధమని ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు మీరు అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళదు అంటే ఏం చెప్తారు? యా, గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి మీతో పాటు డిబేట్లో ఉన్నటువంటి మా సోదరులు ప్రసాద్ గారికి, మిగతా ఎవరున్నారో నాకు తెలియట్లేదు. సరే, ముందుగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నా తరపున, అదేవిధంగా ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తూ మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సిద్ధపడుతూ ఉన్నాను. సో ఆర్ యూ ఆడిబుల్ సార్? యా క్లియర్ సార్. సార్ ఆర్ యూ ఆడిబుల్? క్లియర్ వెరీ క్లియర్. ఓకే సార్, మీరు అడిగినటువంటి ప్రశ్న, అసెంబ్లీకి వెళ్ళటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అబ్జెక్షన్ లేదండి. ప్రొవైడెడ్ గెలిచినటువంటి కూటమి దాదాపు ఒక సంవత్సరం 6 నెలలు 5 నెలలు అవుతున్న నేపథ్యంలో వాళ్ళు జరిపినటువంటి ఒక 3-4 సార్లు అసెంబ్లీ సెషన్స్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ స్పీకర్, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, సరే వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి. ఒకే ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ హోదా మీకు సీట్లు లేవు కాబట్టి మేము ఇచ్చే సమస్య లేదు అని చెప్పిన తర్వాత, మీ మొండి వాదనలు అసెంబ్లీలో మీరు వినిపించడానికి సిద్ధపడిన తర్వాత, మేము స్ట్రాటజిక్గా కొంత సమయం తీసుకున్నమాట వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగినట్టుగా అన్ని అంశాలు చర్చించడానికి మీరు సిద్ధమా? ఎస్, సిద్ధం కాకపోవటం ఏంటి? దెన్ పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బిజినెస్ ఆఫ్ ది అండ్ పార్లమెంటరీ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, దాని ప్రకారం మీరు ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం లేకుండా మాట్లాడుకోవడానికి సిద్ధపడి మీరు చేసే ఛాలెంజ్ ఏదైతే ఉందో, అది నాకు తెలిసి అనుభవం ఉన్నటువంటి పార్టీ అంటున్నారు, నాయకులు అంటున్నారు, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈశ్వర్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అప్పుడప్పుడు ఛాలెంజ్లు చేసే విధానాన్ని ఒక్క సబ్జెక్ట్ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి. అత్యున్నతమైనటువంటి కోర్టు ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టు. చంద్రబాబు నాయుడు గారు కూడా తను అసెంబ్లీకి రానప్పుడు తన మనుషులు వచ్చి ఉండొచ్చు, 23 మందో సంథింగ్ లైక్, బట్ తను ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, మీరు యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, యూ హ్యావ్ బీన్ అవాయిడెడ్ ఆల్ ది డిస్కషన్స్ ఇన్ ద అసెంబ్లీ. బట్ మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకున్నారంటే, మా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తున్నారు కదా అనుకున్నారు. బట్ మీరెందుకు రాలేదు ఒక ప్రశ్నకు సమాధానం మీ దగ్గర లేదు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగచ్చు, మీరు ఎందుకు రావట్లేదు? వాతావరణం కల్పించండి. మీరు అవమాన రీతిలో మాట్లాడారు కదా, అసెంబ్లీ వదిలి వెళ్ళిపోయింది. అది అవును, మిగతా వాళ్ళు కూడా పోవాలిగా. ఇట్స్ ఎ పార్టీ కదా, ఇట్స్ ఎ పార్టీ. ఓకే, ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద పార్టీ. కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడుకునే ఒక వాతావరణాన్ని, మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించే ఒక వాతావరణాన్ని మీరు కల్పించకుండా, ఏదో వస్తే వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయొచ్చు, ర్యాగింగ్ చేయొచ్చు, లేకపోతే దాడులు చేయొచ్చు అన్న వాతావరణాన్ని మీరు కల్పించినప్పుడు మా స్ట్రాటజీస్ మాకుండవా? అంటే మీకు మైక్ ఎవరు పార్లమెంటేరియన్, ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోతే, ఆ గుర్తింపు లేకపోతే టైం ఇవ్వరు అని అనుకుంటున్నారా? లేకపోతే 2014 నుంచి 19 మధ్యలో అసెంబ్లీకి వెళ్ళినన్ని రోజులు ఏం జరిగిందో అనుభవంతో వద్దనుకుంటున్నారా? సార్ ఒకటి
అంటే మైక్ ఇస్తారా ఇవ్వరా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ Time కూడా conditions చాలా పెడతారు? అవసరం కదా. ఇవన్నీ కూడా తెలియనటువంటి అంశాలు కాదు. మ్మ్. టైమా అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు వాట్ ఈస్ అబ్జెక్టింగ్ యూ టు అనౌన్స్ ది అపోజిషన్ పార్టీ యాజ్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అపోజిషన్ పార్టీగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? దీనికి సమాధానం ఉందా? మ్మ్. ఎస్, మీరు అనొచ్చు, ఒక్క మనిషి ఉన్నా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకోవచ్చండి, మీరు ఏమైనా చేయొచ్చండి అని. అవును. మీరేం చేయబోతున్నారో మీ మనసులో ఉన్నటువంటిది, మీ పార్టీ ప్రణాళికలో ఉన్నటువంటిది, మీరు ఆల్రెడీ ఇంజెక్ట్ చేసి పెట్టినటువంటి అనేకమైన అంశాలని మేము స్ట్రాటజిక్గానే మేము క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాం. స్ట్రాటజిక్ ఎస్, మీరు రారా అని అంటే వస్తాం, వచ్చే వాతావరణాన్ని మీరు ఎందుకు కల్పించరు? దిస్ ఇస్ మై సింపుల్ క్వశ్చన్. మీరు స్పీకర్ తోటేమో అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు, అవసరం లేదు, మీరు ఎలా అడుగుతున్నారు, మీకు టైం ఇస్తామో లేదో, వచ్చిన తర్వాత ఏం చేస్తామో అది మా ఇష్టం. ఎస్, నో డౌట్, యాజ్ పర్ ద హౌస్ ఈస్ కన్సర్న్, సుప్రీం ఇస్ ద స్పీకర్, నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ థింక్ దట్ ఓన్లీ డిస్కషనరీ పవర్స్ హీ హ్యాస్ గాట్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు క్రియేట్ ఎ ఎన్విరాన్మెంట్ వేరిన్ ది హౌస్ షుడ్ రన్ ఇన్ ఎ పీస్ఫుల్ మేనర్, ఫర్ విచ్ అపోజిషన్కి మీరు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మీరు ఇక్కడ అపోజిషన్ని మీరు లెక్క చేయరు, అపోజిషన్ రానివ్వరు. మీరు రండి ఛాలెంజ్ చేద్దాం, మేము అడుగుతూ ఉన్నాం. ఎస్, ఈ షోది అండ్ క్రియేట్ ఆల్ ది ఎన్విరాన్మెంట్ టు డిస్కస్ ఇన్ అసెంబ్లీ ఆల్ ది ఇష్యూస్. మేము ప్రజల మధ్యలో చర్చిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ప్రజాకోర్టులో చర్చిస్తున్నట్టు అంశాలను మీరు చూసి బెదిరిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి బయట మీరు తిరగటానికి లేకపోతే పోవటానికి, జిల్లాలకు పోవడానికి అవకాశాలు ఇవ్వకుండా 110 మంది బొండి, 109 మంది బొండి, 70 మంది బొండి, హెలికాప్టర్ దగ్గరికి 10 మంది, లేకపోతే ఇంకొకళ్ళు చూడటానికి పోతే 5గురే, బహిరంగ సభ 10 మందితోటి, 100 మందితోటి, ఇవి కదా మీరు పెట్టిన కండిషన్స్. బట్ అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పుట్టలు పగిలినట్టుగా పగిలి జగన్ను చూడటం కోసం జనం వస్తున్నారు. దీన్ని మీరు కంట్రోల్ చేయలేక మీరు పెడుతున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆంక్షలు మొత్తం చూసిన తర్వాత వీ హ్యావ్ ఏ స్ట్రాటజీ. ఎస్, ఇట్స్ ఏ పొలిటికల్ పార్టీ. మీరు అడిగారు 2014-19 మధ్యలో జరిగినటువంటి కొన్ని చేదానుభవాలు ఉన్నాయి, నో డౌట్. 67 మంది ఉన్నప్పుడే మీరేం చేశారో తెలుసు సభలో. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఉన్నప్పుడు, మీరు 23 మంది ఉన్నప్పుడు అలాంటి ఏం చేయలేదు. లాస్ట్లో మీరు ఎంచుకున్న మార్గం ఒకటి. ఆ ఎంచుకున్న మార్గం మీరేదో ఒక శబదం అనుకున్నారు, లేకపోతే ఒకటి అనుకున్నారు, అది మీకు వస్తే మేలు చేసి ఉండొచ్చు. బట్ ఈ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కండక్ట్ ది బిజినెస్ రూల్స్ యాజ్ పర్ ద డెమోక్రటిక్ ఫంక్షన్. మీరు డెమోక్రసీని వదిలేసి స్పీకర్ రెచ్చగొడతాడు, ఇంకొకటి రెచ్చగొడతాడు, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి, మేము మైక్ ఏం కట్ చేస్తాం, టైం ఏమంటే మాకు తెలుసు హౌ టు డీల్ ఇట్. రైట్.